హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా. నేనైతే ఇవాళ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తున్నానండి. తప్పకుండా చూసి ట్రై చేసి మీరు కూడా టేస్ట్ చేయండి, సూపర్ ఉంటుంది. పిల్లలు ఇంట్లో అందరు చాలా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది. ఇక్కడైతే నేను బెండకాయలు శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో 10 నిమిషాలు అలా ఉంచేసానండి. ఆ బెండకాయల మీద ఉన్న ఆ మట్టి అంతా నీళ్ళల్లోకి వచ్చేస్తుంది. శుభ్రంగా క్లీన్ చేయాలండి బెండకాయలు. మనం అనుకుంటాం ఏం మురికి ఉంటుందని, కానీ బెండకాయలు చాలా మురికి ఉంటుందండి బాబు. నేనైతే కడిగినప్పుడు చూసాను ఎంత మురికి వచ్చిందో అంత వచ్చింది. సో ఇలా ఈ సైజ్ కట్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ అండి. మరీ డీప్ ఫ్రై చేయట్లేదు నేను, ఇంత ఆయిల్ అయితే సరిపోతుంది. ఈ ఆయిల్ కూడా మనం ఎక్సెస్ మిగిలింది తీసేయచ్చు. ఇక నేనైతే పల్లీలు వేసానండి. ఈ పల్లీలు కొంచెం ఫ్రై అయ్యి క్రంచీగా, తినేటప్పుడు క్రంచీగా ఉంటుంది కదా, అలా అయితే సరిపోతుంది మనకు. ఈ పల్లీలు వేసాక కదుపుతూ ఉండండి, లేకపోతే మాడిపోతాయండి. మాడిపోతే అస్సలు టేస్ట్ బాగోవు. సో అదిగో చూసారు కదా, అలా బ్రౌన్ కలర్ వచ్చాక మొత్తం తీసేసి మనం ముందుగా కట్ చేసుకొని కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టండి. ఆ జిగురంతా పోయి మంచిగా ఉంటాయి బెండకాయలు. సో ఆ బెండకాయలన్నీ కూడా వేసేయండి. నేనైతే మొత్తం ఒకేసారి వేసేస్తున్నానండి, కోర్సెస్ కింద ఏమి అయితే వేయట్లేదు. నేను 1/2 kg నాకు సరిపోయాయి కరెక్ట్గా. ఇలా వేసేసి అన్నీ ఒకసారి మంచిగా ఆయిల్లో కలిసిపోయేంత వరకు కలిపేద్దాము. బెండకాయలు వేసాక కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో. అలా అని చెప్పి ఎక్కువ కలిపేసినా అవి ముక్కలైపోతాయండి బెండకాయలు. సో ఒకవైపు కొంచెం ఫ్రై అయ్యాయని తెలుస్తుంది కదా మనకు, కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు కలుపుతూ ఉండాలి. ఇదో చూసారు కదా, ఇట్లా అడుగంటకుండా చక్కగా ఫ్రై చేస్తూ ఉండాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి. మరీ ఆ గ్రీన్ ఉంది కదా, ఆ కలర్ అంతా పోయేంత వరకు అయితే ఫ్రై చేయొద్దు. ఇలా అయితే సరిపోతుంది. మనం ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉందో అదంతా తీసేసి కొంచెం పోప్కి సరిపడండి, కొంచెం అంటే కొంచెం. చూసారు కదా నేను ఎంత ఆయిల్ ఉంచానో అంత అయితే సరిపోతుంది. అందులో పోపు దినుసులు 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకండి వేసి అవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి. మనం వేసిన శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి. తినేటప్పుడు క్రంచీగా బాగుంటాయి. మన పంటి కిందికి ఆ పప్పు పడినప్పుడు చాలా బాగుంటుంది. అలానే నేను ఇక్కడ బెండకాయలు కూడా ముందుగా ఏవైతే ఫ్రై చేసి తీసానో ఆ బెండకాయలు కూడా వేసేసి ఒకసారి కలిపేసి, ఇక్కడ నేను కొంచెం పసుపు అండి, కొంచెం ఉప్పు, 1 స్పూన్ కారం అయితే వేసాను, సరిపోతుంది మనకి. బాగా కలపండి. ఆ ఉప్పు కారము ఆ ముక్కలకు పట్టేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టండి. మీడియం ఫ్లేమ్ కూడా వద్దు, మాడిపోతుంది. కారం వేసాం కాబట్టి కారం త్వరగా మాడిపోయిద్ది కాబట్టి మనం లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 minutes ఫ్రై చేస్తే సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ వద్దు. అలానే పల్లీలు కూడా వేసేసి ఒకేసారి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేస్తూ చిన్న మంట మీద ఫ్రై చేయటం వల్ల ఉప్పు కారము వేసిన పసుపు ఏదైతే ఉందో అవన్నీ ముక్కలకి పట్టి మనకు ఒక మంచి టేస్ట్ వస్తుందండి. సూపర్గా ఉంటుంది పప్పు చారులో. కానీ అసలు మామూలుగా పిల్లలైతే ప్లేట్లు వేసుకొనే తినేస్తారండి ఉట్టిగానే, అంత బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత ఎమ్మిగా ఉందో, మరీ మాడిపోకుండా కొంచెం గ్రీన్గా అక్కడక్కడ బ్రౌన్గా బాగుంది కదా కర్రీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాకు కమెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా అయితే కొత్త వ్యూవర్స్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వంటలు ఎన్నో చేస్తానండి, అన్నీ హోమ్ మేడ్ అండి. ఇంట్లో మేము ఏవైతే చేస్తున్నామో అవే చూపిస్తున్నాము. తప్పకుండా ట్రై చేయండి. బెండకాయలు కూడా చాలా హెల్త్కి మంచిది అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.